జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోటే సాధ్యం. టిపిసిసి ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య, పిఎస్వి న్యూస్ అండ్ ఇంటర్ ఛానల్ చైర్మన్ మరియు ఇండిపెండ్యాల సుమన్ ఈరోజు పరకాల ఎఫ్జె ఫంక్షన్ హాల్ యందు పెండ్యాల సారయ్య స్వరూప దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయ పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళ ముందు నేనేమైనా మాట్లాడితే హనుమంతుని ముందు పిల్లిగా తినేసినట్టు అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఎక్కువగా మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం వాస్తవం, గౌరవము ప్రతిష్ట అనేది అనేక శాఖలు ఉన్నాయి, 100 శాఖలు దాకా ఉన్నాయి. ఇవాళ ఏ శాఖలో పనిచేసినా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన వాళ్ళకు దక్కినటువంటి గౌరవం వేరే శాఖలలో పనిచేసినటువంటి వాళ్ళకు దక్కదనే విషయం మాత్రం నిర్భయంగా చెప్పగలడం. ఎందుకంటే ఇవాళ నేను చూశాను, నేను చదువుకున్న రోజులో నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ప్రైమరీ స్కూల్ మా సొంత గ్రామం మలక్పేటలో చదువుకున్నప్పుడు ఆదిరెడ్డి గారని, అదేవిధంగా ఎల్లారెడ్డి అని 2 ఉపాధ్యాయులు ఉండేది. నాగారం మా పక్క గ్రామం, గోటి కట్టుకొని వస్తుండేది సారు. అప్పుడు తెలుగు చెప్పేది ఆ సారు. ఆదిరెడ్డి అని పరకాల నుంచి వచ్చేది ఒక సారు, లెక్కలు చెప్పేది. ఆ తర్వాత యూపీఎస్కి వచ్చిన తర్వాత పరకాల్లో నాకు బాగా గుర్తుంది, దోటి కట్టుకొని నామాలు కట్టుకొని ఒక సారు వచ్చేది. ఆ సారు గుర్తులేదు. వ్యాకరణం అంటే స్పష్టంగా తెలుగు వ్యాకరణం నేర్పించేవాడు. ఆయన ఎప్పుడు చూసినా నామాలు పెట్టుకొని పద్యాలు చదువుతూ వెంకన్నర్సే సార్, వెంకన్నర్సే సార్, ఈ విధంగా చెప్పుకుంటాం. చాలామంది ఉపాధ్యాయులు అనేవాళ్ళు నా మదిలో ఉన్నారు. ఇవాళ ఉపాధ్యాయులు లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి ఈ స్థాయిలో మీరు మాట్లాడగలిగే పరిస్థితి కూడా ఉండదు. ఈ విషయానికి వచ్చినప్పుడు ఇవాళ ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, గౌరవం ఏ శాఖలో పనిచేసిన వాళ్ళకు కూడా ఉండదనే విషయం మరొకసారి తెలియజేస్తూ, అదే సందర్భంగా మరి సారయ్య ఆ వృత్తిని ఎంపిక చేసుకొని, అతి బీద కుటుంబం నుంచి వచ్చి ఆ వృత్తిని ఎంపిక చేసుకొని ఒక ఉపాధ్యాయుడిగా 22 సంవత్సరాల 5 నెలలు పనిచేసి అతి కడుబీదలైనటువంటి ఎంతోమంది విద్యార్థులకు చేరుకొనిచ్చి చాలామంది విద్యార్థులను మేధావులుగా తయారు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి మనం పదవి విరమణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. నిజంగా ఒక మిత్రుడిగా నేను గర్వపడతా ఉన్నా. మీ అందరికీ తెలిసి ఇంట్లో ఉన్న పిల్లలు లేకపోతే మా మిత్రులు ఒక పెద్ద పదవులు తీసుకున్నప్పుడు, లేకపోతే ఒక ఘనత సాధించినప్పుడు మన హృదయానికి తాకినప్పుడు ఎంతో సంతోషపడతాం. ఆ సంతోషంతో కన్నీళ్ళు కూడా రావచ్చు ఆ సందర్భంలో. అటువంటి ఒక ఘనత మరి వాళ్ళ నా ఫ్రెండ్గా, నా మిత్రుడిగా సారన్న తీసుకొచ్చుకున్నందుకు ఆ విషయాన్ని సుమన్ ద్వారా ఇవాళ వినడం అనేది నిజంగా నేను గర్విస్తున్నాను చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే సారన్న కోణం ఇంకొకటి కూడా ఉంది, మీ అందరికీ తెలియని కోణం. సారన్న క్రీడాకారుడు అనే విషయం సుమన్ చెప్పలేదు, ఇక్కడున్న మిత్రులు మాట్లాడిన వాళ్ళు ఎవరు చెప్పలేదు. సారన్న అంటే ఆయన ఒక కబడ్డీ క్రీడాకారుడు, మాతో పాటు కబడ్డీ ఆడేవాడు. జూనియర్ కాలేజీలో ఉదయం 5 గంటలు అయిందంటే మేము తయారై, నేను అప్పుడు పూర్ణ థియేటర్ దగ్గర కిరాయి ఉండేవాడిని. చదువుకోవడానికి మలక్పేట నుంచి రాలేక వర్షం వస్తే అప్పుడు బంధాలు వాగులు ఉండేవి. ఆ నీళ్లు రావడం వల్ల భయపడొచ్చి ఇక్కడ ఉండేవాడిని. సారే కూడా ఇక్కడే ఉండేవాడు. మేమిద్దరం గ్రౌండ్లో పోయేవాళ్ళం. అప్పుడు ఆయన క్రీడాకారుడుగా బ్రహ్మాండంగా ఎదిగినటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఒక క్రీడాకారుడికి అన్ని రకాల విద్యలు వస్తాయనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక స్పష్టమైనటువంటి క్రీడాకారుడికి స్పష్టత ఉంటుంది, అవగాహన ఉంటుంది. అన్ని అంశాల మీద అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఎవరికి ఏ విధంగా గౌరవించాలో, సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలో, సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఆ కోణాలన్నింటిలో నైపుణ్యత క్రీడాకారుడికి ఉంటుందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఆయన ఒక క్రీడాకారుడు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అయితే మేమందరం ఆడుతున్న సమయంలో అనుకోకుండా నేను మొట్టమొదట నాకు ఉద్యోగం పోలీసులో వచ్చింది. నేను వెళ్ళి పోలీస్ శాఖలో పనిచేస్తున్న సమయంలో సారన్న గారికి ఒక ప్రమాదం కూడా ఏర్పడ్డది. అప్పుడు మర్చిపోయటో లేదో నాకు తెలియదు, కానీ ఆ ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం. నాకు అప్పుడే సమాచారం ఇచ్చారు. అన్న ఎక్కడున్నారంటే నేను అప్పుడు ఎక్కడో మందమరిలో పనిచేస్తున్నా. అన్నగారి అప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఏం తక్కువ కాదు. ఆనాడు చేసినటువంటి కార్యక్రమాలు కూడా అవి ఎక్కడికో తీసుకుపోయే కార్యక్రమాల్లో కూడా పనిచేసింది సారన్న. ఆ విధంగా కూడా సమాజానికి చాలా సేవ చేసినటువంటి సందర్భంలో నేను సారన్నకు సాయం చేసే అవకాశం వచ్చినందుకు కూడా ఈ సందర్భంగా నేను ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞత దేవుడికి తెలియజేస్తా ఉన్నా.
మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. దాని చాలా చిన్న కుగ్రామం, మలక్పేట గ్రామం. 1400 ఓటర్లు ఉంటారు. 1400 మంది ఓటర్లు ఉంటారు. అమ్మ ఒక్క నిమిషం. 1400 మంది ఓటర్లు ఉంటారు. అందులో అరిజనులు మాదిగ వాళ్ళు, మా దగ్గర మాదిగలే ఉంటాం, మాదిగలు లేరు. 400 ఓటర్స్ ఉంటాయి. ఒక 200 కుటుంబాలు అక్కడ ఉంటాం. అటువంటి ఒక చిన్న గ్రామంలో ఈరోజు పీజీ చేసిన డాక్టర్లు ఒక మాదిగ కులంలోనే 25 మంది ఉన్నారంటే మీరు ఆలోచించండి ఒకసారి. 25 మంది పీజీ డాక్టర్లు వెళ్ళిండ్రు. పోలీస్ ఆఫీసర్లుగా మా గ్రామంలో మొట్టమొదటి ఒక కానిస్టేబుల్ ఉండే, ఆ తర్వాత నేను ఒక ఎస్ఐగా, సబ్ ఇన్స్పెక్టర్గా వెళ్ళి నేను కమిషన్ స్థాయికి పోయేవాడిని. వాపసు వచ్చిన నా తర్వాత కూడా అదే మా కాలనీలో సుమారు 20 మంది ఉపాధ్యాయులు కూడా ఎంపిక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నా తర్వాత పోలీస్ శాఖలో కూడా దాదాపు 10 మంది ఇప్పుడు పోలీస్ శాఖలో కూడా పనిచేస్తూ ఉన్నారు. చాలా చిన్న గ్రామం, అవకాశాలు లేకపోయినా మనల్ని కనిపించినటువంటి పెద్దలకు ఆనాడు అక్షర జ్ఞానం లేకపోయినా చదువు అందించాలనే జ్ఞానం వాళ్ళకు ఉన్నందుకు మరి వాళ్ళ సారమైన ఒక ఉపాధ్యాయుని సమాజానికి అందించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఇప్పుడు సంతోషిస్తారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళిద్దరు కూడా నేను శిరస్సు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా పదవి విరమణ ఈ సారు 2 రోజుల ముందు ఫోన్ చేసి మర్చిపోయిండు. మళ్ళీ వాళ్ళ పొద్దున నేను వేరే గాడికి ప్రయాణం కట్టుకొని పోవాలి. ఈసారి నేను పోయేది ఉన్నది. పోయే కార్యక్రమం గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నా. మళ్ళీ ఫోన్ చేసిండు, అన్న ఎక్కడున్నావు అంటే నేను గ్రౌండ్లో ఉన్నా వాకింగ్ చేస్తున్నా తమ్మి అంటే, అన్న మీరు